పూరా లోకల్. ఇవాళ చాలా మంది వ్యక్తులు రచయితలుగా చెప్పుకుంటూ, కవులుగా చెప్పుకుంటూ, సాహితీవేత్తలుగా చెప్పుకుంటూ ఇవాళ అర్థం పర్థం లేని యొక్క విషయాలను సమాజంలో వృద్ధి ప్రయత్నం చేస్తున్నారు. అవాస్తవాలను కూడా వాస్తవాలను చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. సమాజంలో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్న విషయం వాస్తవం. ఇవాళ పరోక్షంగా జాతీయవాదం మీద ప్రత్యక్షంగా పరోక్షంగా దాడులు చేస్తున్న విషయం కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చాలా సందర్భంలో బుక్ స్టాల్స్ పోతుంటాం మేము, ఆయన ఫోటో ఉంటుంది కానీ దానిలో ఏ ఒక్క వాస్తవ విషయం ఉండదు, అలా అన్ని అబద్ధాలే. కానీ సమాజంలో వృద్ధి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అది సమాజానికి ఉపయోగపడేది, ఈ దేశానికి ఉపయోగపడేది, రాష్ట్రానికి ఉపయోగపడేది, ఏ వ్యక్తికి ఉపయోగపడేది. అది నష్టం తప్ప లాభం ఉండదు. అటువంటి రచయితలు కూడా ఇవాళ సమాజంలో కూడా వాళ్ళ చలామణుతున్న విషయాన్ని ఇటువంటి మేధావి వర్గం అందరూ కూడా మనం ఆలోచించాల్సిన, వాటిని ఖండించాల్సిన అవసరం ఉంది. ఖండించడం తప్పైంది. మరి ఇవాళ దేశంలో ఒక మంచి పాలన నడుస్తూ ఉన్నది, వాళ్ళ దేశంలో ఒక మంచి వాతావరణం నిర్మాణమైంది. ఇటువంటి పరిస్థితులు కూడా సమాజంలో కూడా తప్పుడు సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇలా ధర్మం మీద పరోక్షంగా దాడి జరుగుతుంది. ఇలా విశ్వనాథ సత్యనారాయణ గారు మొదటి నుంచి కూడా సనాతన ధర్మము, మన ఆచార వ్యవహారాలు, మన సంస్కృతి సాంప్రదాయాల మీద అనేక సందర్భాల్లో వారి యొక్క మహా విశ్వవిద్యాలయం, వారి యొక్క పెద్ద మహా విశ్వవిద్యాలయం, అటువంటి గొప్ప వ్యక్తులు వాళ్ళందరూ కూడా వారిని స్ఫూర్తి తెలుసుకొని మనం ముందు పోతున్నాం. కానీ ఆ సమాజంలో కూడా కుటుంబ విలువలు మొత్తం నాశనం అయిపోయినాయి. నైతిక విలువలు లేకుండా పోయిన పరిస్థితి. మన కల్చర్ మీద, మన సనాతన ధర్మం మీద, మన సంస్కృతి సాంప్రదాయాల మీద ప్రత్యక్షంగా పరోక్షంగా దాడి జరుగుతున్న విషయాన్ని మనం ఆలోచించాలి. ఇలా పండుగలు మనం పండుగలు కూడా ఏ విధంగా ఏ పండుగకి ప్రాధాన్యత ఎవరికి మనకు తెలియదు. సంక్రాంతి వస్తే సంక్రాంతి చేసుకుంటాం, గారెలు చేసుకుంటాం, ఇందులో ముగ్గు వేస్తాం, అదే పండుగ అనుకుంటాం మనం. దసరా వస్తే కోడినో గుర్రనో వేసుకుంటాం, జమ్మికి అక్షింతలు పెట్టి పెద్దల ఆశీర్వాదం తీసుకోవడమే దసరా అనుకుంటాం మనం. ఉగాది అంటే పచ్చడి తాగుతారో ఉగాది అనుకుంటాం. కానీ ఈ పండుగ యొక్క ప్రాధాన్యత ఏంటి, పండుగలు దేనికోసం వచ్చినాయి, దాని యొక్క ఆచార వ్యవహారం ఏంటని చెప్పి తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. కానీ మనకు తెలపడానికి ఇటువంటి మహానుభావులందరూ కూడా బుక్స్ మనకి ఇస్తారు. కానీ ఆ బుక్స్ చదివే ఓపిక చాలా మందికి లేదు. పొద్దున్న లేచి మొబైల్ చూసి సీరియల్ చూస్తారు తప్ప, ఆ రీల్స్ చూస్తారు తప్ప ఇలా బుక్స్ చదివే ఓపిక లేదు, అంత టైము లేదు. ఇక సాయంత్రం అయితే సీరియల్ చూడాలి. కనీసం మన పిల్లలకన్నా వీళ్ళు చెప్పే ప్రయత్నం చేద్దామంటే పిల్లలకు పొద్దున్న లేస్తే రీల్స్, సినిమాలు అవి తప్ప చెప్పే ప్రయత్నం చేస్తారు మనం. కాబట్టి ఈ మొబైల్ ద్వారా ఎంత లాభం అంత నష్టం కూడా ఉంటుంది. కాబట్టి మనం కూడా ఇటువంటి గొప్ప మహానుభావుల యొక్క చరిత్రను స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారు ఏవైతే బుక్స్ను మనకు రచించి మనకు ఇచ్చే ప్రయత్నం చేశారో వాటిని అందరం చదివి దాన్ని స్ఫూర్తిగా తీసుకునే దాన్ని నిత్య జీవితంలో దానిలో కొన్ని విషయాలను పాటించే ప్రయత్నం చేస్తే కనీసం కొంచెమన్న సమాజంలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బుక్స్ విషయంలో అందరూ కూడా ఇక్కడ చదవలే కాబట్టి బుక్స్లో ఏముందో తెలియదు కాబట్టి నేను మొత్తం చెప్పలేకపోతున్నా. తప్పకుండా ఈ బుక్స్ చదువుతా. ఈ బుక్స్ చదవకముందే మనకు తెలుసు మనం అన్నం ఉడికిందని మొత్తం ఒక గింజను చూస్తాం మనం. కాబట్టి చూస్తే తెలుస్తుంది వాళ్ళ యొక్క ఆలోచన మంచి ఆలోచన. కాబట్టి తప్పకుండా ఈ బుక్స్ కూడా సమాజానికి ఒక మంచి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ సమాజం ఒక మార్పు తీసుకొస్తుంది. వల్ల మన ఆచార వ్యవహార విషయంలో, మన సంస్కృతి సాంప్రదాయ విషయాల్లో ఒక మంచి ఆలోచన ద్వారా ఈ బుక్స్ ద్వారా కల్పిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆలోచిస్తూ విశ్వసిస్తూ ఇంతమంది కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించేందుకు హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ, కానీ వేరే కార్యక్రమాలు ఒక ఇలా డే మొత్తం ప్రోగ్రామ్స్ ఉన్నాయి. రేపు కూడా కేంద్ర మంత్రివర్యులు వస్తున్నారు స్మార్ట్ సిటీ అభివృద్ధి కార్యక్రమం ఇనాగ్రేషన్ కోసం. కాబట్టి తొందర ఎందుకంటే రాజకీయ ఉపన్యాసం అంటే కొంచెం చచ్చిపోతాను నేను. ఈ ఉపన్యాసం అంటే కొంచెం భయంతో మాట్లాడాల్సి వస్తుంది. వాళ్ళ తన కవితలు సాహితీవేత్తలు కాబట్టి. కానీ ఇక వేరే కార్యక్రమాలు తొందర పోతున్నా అని చెప్పి తిట్టుకోకుండా ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలా లెటర్ ఇచ్చిన ప్రిన్సిపల్ గారు